హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటి అనేసంటే మరువం ప్లాంట్ కేర్ గురించండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అనేసంటే మరువంని కొమ్మల ద్వారా ఎలా పెట్టుకోవాలి, మట్టి మిశ్రమం ఎలా ఉండాలి, ఏ టైంలో కంపోస్ట్ ఇవ్వాలి, ఏ టైంలో ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేదైతే ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అందువల్ల లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను ప్రూనింగ్ చేస్తున్నాను కదా, ప్రూనింగ్ చేసిన కొమ్మలు ఈ టైంకి రావడానికి నాకు 20 రోజులైతే పట్టిందనమాట. మనకి 15 రోజుల కల్లా రూట్స్ అనేవి వచ్చేస్తాయండి. అంటే కొమ్మల ద్వారా మనం పెట్టిన తరువాత 15 రోజుల వరకు కూడా మనము ఆ కొమ్మల్ని కదపకూడదు, ఎటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వకూడదు, కంపోస్ట్ కూడా ఇవ్వకూడదనమాట. కొమ్మలు నాటిన తర్వాత నీడ ఉన్న ప్రదేశంలో అట్లా గనక వదిలేసాము అనేసంటే మనకి 15 రోజుల కల్లా కూడా రూట్స్ అనేవి మంచిగా డెవలప్ అవుతాయి. ఆ రూట్స్ అనేవి మనకి కిందన డెవలప్ అయ్యావా లేవా అని మనకి తెలియడానికి ఇప్పుడు మనకి పొడవుగా కనిపించి మనకి పైకి వచ్చేస్తూ ఉంటాయి కదా, చిగురు అనేది పైకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను స్టార్టింగ్లో ప్రూనింగ్ చూపించాను కదండి, అవి నాకు కరెక్ట్గా 20 డేస్ అంటే పొడవుగా వచ్చినంత వరకు కూడా అట్లా మనం వదిలేయన్నమాట. అలా వదిలేసాము అనేసి అంటే ఆ మొక్క మనకి బ్రతికింది అని అర్థమవుతుందనమాట. ఎప్పుడైతే మనకి బ్రతికింది అని మన మనసుకి తెలుస్తుందో అప్పుడు మనము ప్రూనింగ్ అయితే చేసుకోవాలి. ప్రూనింగ్ చేసిన తర్వాత మనం కంపోస్ట్ అయితే ఇచ్చుకోవాలి. నెలకి ఒకసారి కంపోస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. అంతకు మించి ఇవ్వనవసరం లేదనమాట. ఖచ్చితంగా నెలకి ఒకసారి కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది. ఆ కంపోస్ట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఇచ్చుకున్నాము అనేసి అంటే మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది, ఫంగస్ కూడా రాకుండా ఉంటుందన్నమాట. చూసారా ఎంత బుషీగా పెరిగిందో. ఈ ఎండలకి మరువం అనేది చూడండి ఎట్లా అయిపోయిందో, కానీ హెల్దీగా ఉందండి. మనకి కొంచెం కెమెరా ప్రాబ్లం వల్ల మొక్క అనేది అలా కనిపిస్తుంది కానీ మొక్క మాత్రం చాలా హెల్దీగా ఉందన్నమాట. మంచి ఎండతో ఈ వీడియో తీస్తున్నానండి, అందువల్ల మొక్కలు అనేవి మనకి అట్లా కనిపిస్తున్నాయి అంతే తప్ప కానీ మరువం ప్లాంట్ మాత్రం చాలా హెల్దీగా ఉంది. మనము ఇప్పుడు అంటే కొందరు నాకు కామెంట్ చేశారనమాట, లేత కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి అనేసి మీరు అంటున్నారు, మీకు వస్తున్నాయి కానీ మాకైతే రావటం లేదు అనేసి అయితే కొందరు నన్ను అడిగారనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే, మీకు లేత కొమ్మలు పెడితే ఒకవేళ రాకపోయినట్లయితే ఇప్పుడు నేను ముదురు కొమ్మల వరకు ఇవి ఉంచేసాననమాట. ఎందుకు అనేసి అంటే మీకు చూపించడం కోసం మాత్రమే ఈ కొమ్మల్ని నేను అట్లా వదిలేసానమాట. ఈ స్టెమ్ చూడండి ఎంత లావుగా ఉంటుందో, అంత లావు అయినంత వరకు కూడా మనము అలా వదిలేయాలి. అలా వదిలేసాము అంటే స్టెమ్ అనేది కొంచెం లావు అవుతుంది, అంటే మొక్క అనేది ముదురుతుందనమాట. అలా ముదిరిన తర్వాత మనం ఎవరిదే అంటే మీ దగ్గర ఉంటే ఆ కొమ్మలు తీసుకొని వేరే పాట్లో నాటుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోయినట్లయితే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చేటప్పుడు కొంచెం ముదురు కొమ్మలు ఇవ్వండి అనేసి అంటే వాళ్ళు ఇస్తారు. లేదు అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, కొమ్మని కట్ చేసిన తర్వాత కొమ్మ ఎంత లావుగా ఉందో అనేది అయితే నేను చూపిస్తాను. ఆ చూపించిన విధంగా మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వస్తే సరిపోతుందనమాట. చూడండి ఎంత లావుగా ఉందో కొమ్మ. చూసారా, ఇది ముదిరిన కొమ్మ అనమాట. చూడండి, ఇంత ముదిరిన కొమ్మని మనము మట్టిలో పెట్టినా వచ్చేస్తుంది, కోకోపిట్ పెట్లో పెట్టినా వచ్చేస్తుంది, లేదు అనేసి అంటే ఇసుకలో పెట్టినా వచ్చేస్తుంది అనమాట. లేదు ఇవన్నీ మాకు వద్దు, మేము పాటింగ్ మిక్స్ కలుపుకొని ఆ పాటింగ్ మిక్స్లోనే నేరుగా మనం పెట్టేసుకుంటాము అనేసి అంటే మీరు అట్లా పెట్టుకున్నా వచ్చేస్తుందండి, నో ప్రాబ్లము. కానీ ఎప్పటికప్పుడు మనము ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. మరువంకి మెయిన్ ఇంపార్టెంట్ ప్రూనింగ్. ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి మీరు ప్రూనింగ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ప్రూనింగ్ ఎంత బాగా చేసుకుంటే అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసిన ఏవైతే మరువం ప్లాంట్స్ ఉన్నాయో వాటికి కంపోస్ట్ ఇవ్వాలని చెప్పాను కదా, మనము నెలకి ఒకసారి ఖచ్చితంగా కంపోస్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ కంపోస్ట్ని మనం ఎలా ఇవ్వాలి అనేసి అంటే మాగిన పశువుల ఎరువు అనేది తీసుకోవాలి. 1 కేజీ తీసుకోండి, కేజీకి 1 గుప్పెడంతా బోన్ మీల్ వేసుకోండి. తరువాత 1 గుప్పెడంతా నీమ్ కేక్ పౌడర్ అనేది వేసుకోండి.
ఈ బోన్ మీల్ వేయడం వల్ల మొక్క అనేది బలంగా ఉంటుంది, హెల్తీగా పెరుగుతుందండి. తరువాత నీమ్ కేక్ పౌడర్ అనేది మట్టి భాగంలో ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఈ నీమ్ కేక్ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. అంటే సడన్‌గా మొక్క అంటే హెల్తీగా పెరుగుతుంది, సడన్‌గా చనిపోతూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు ఈ నీమ్ కేక్ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. అందువల్ల మీరు కంపోస్ట్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా నీమ్ కేక్ పౌడర్ అనేది వేసుకోండి. తరువాత ఈ బోన్ మీల్ అనేది కూడా వేసుకుంటూ ఉండండి. ఈ బోన్ మీల్ ఎప్పుడు కూడా మొక్క అనేది దృఢంగా ఉండడానికి, హెల్తీగా పెరగడానికి ఈ బోన్ మీల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనము కొమ్మల ద్వారా నాటిన తర్వాత ప్రూనింగ్ చేసాం కదా! ఆ పాట్‌ని పైన ఇప్పటి వరకు కూడా మనము అసలు వాటర్ మాత్రమే ఇచ్చాము. ఎటువంటి ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వలేదు కదా! ఇవ్వకపోయినప్పుడు పైన ఒక తెరలాగా ఫామ్ అయిపోతుందనమాట. అట్లా గనక వదిలేసి ఈ కంపోస్ట్‌ని దాంట్లో వేసేసాము అనేసంటే అది మొక్క తీసుకోదు. తీసుకోకుండా సడెన్‌గా చనిపోద్దనమాట. అందువల్ల ఏం చేయాలంటే ఏదైతే మనము స్టెమ్స్ అనేవి నాటామో వాటిలికి గాలి అనేది తగలాలనమాట. అలా తగలాలి అనేసంటే మనం మట్టిని లూజ్ చేసుకోవాలి. వేరే వేరే మొక్కలనుకోండి, మనకి ఒకే మొక్క వేసుకుంటాం కాబట్టి చుట్టూ కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది. ఏదైనా స్టూల్ సహాయంతో మనము గొప్పు ఎలాగైతే రైతులు తవ్వుతారో అలా తవ్వుకుంటాం. కానీ ఈ మరువంని దగ్గరగా మనం నాటుకుంటాం కదా! అందువల్ల కొంచెం అంటే ఏవైతే వేర్లుంటాయో ఆ వేర్లకి తగలకుండా పైన మనము గుచ్చుకుంటూ ఉండాలనమాట. ఈ ప్లాంట్‌కి కూడా మనం సేమ్ అదే విధంగా చేసి లోపల ఉండే ఒక పొరలాగా ఏర్పడిపోతుందనమాట. పై భాగం అంతా కూడా మట్టి భాగము ఒక పొరలాగా గట్టిగా కొంచెం గట్టిగా అంటే దాన్నేమంటారు దిమ్మలాగా అనమాట అయిపోతూ ఉంటుందనమాట. దాన్ని కొంచెం పై పొరంతా తీసేయాలి. తీసిన తర్వాత దాన్ని బయటకు వంపేయాలనమాట. దాన్ని యూజ్ చేయకూడదు. ఏవైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గట్టా ఉంటాయి కదా! అలాంటప్పుడు మనము అది బయటికి వంపేసి కొత్త కంపోస్ట్ అనేది వేసుకోవాలనమాట. చాలా సున్నితంగా మనము చూసుకుంటూ కొంచెం మట్టినైతే లూజ్ చేసుకోవాలండి. లేదు అనేసంటే వేర్లకు తగిలింది అనేసంటే ప్లాంట్ అనేది చనిపోద్దనమాట. అందువల్ల కొంచెం చూసుకుంటూ లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకున్న తర్వాత ఆ పైన ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిని కొంచెం పాట్‌ని ఇలా కిందకి తిప్పామంటే కిందకి రాలిపోతుంది. చూడండి ఎలా రాలిపోయిందో. అలా రాలిపోయిన తర్వాత కొంచెం పక్కకు తోసేసి ఇప్పుడు మనం కలుపుకున్న కంపోస్ట్ ఏదైతే ఉందో ఆ కంపోస్ట్‌ని ఈ రెండిట్లకి వేసేస్తున్నాననమాట చూడండి. ఇలా దానికి 2 గుప్పెళ్ళైతే వేస్తున్నాను. దీనికి కొంచెం 2 లేదా 3 గుప్పెళ్ళైతే వేసుకుంటే సరిపోతుందనమాట. కొంచెం మధ్యలో వేసేసినా సరిపోతుంది. ఎందుకంటే మనం వాటర్‌తో స్ప్రే చేస్తాం కదా! స్ప్రే చేసేటప్పుడు మొత్తం కవర్ అయిపోతుందనమాట. ఇలా కొంచెం కిందకి పైకి అంటే ఇలా అయిపోతుందనమాట. ఇప్పుడు కొమ్మల ద్వారా మనము నాటుకుందామండి. ఈ మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకుంటాను అనేదైతే ఇప్పుడు చెప్తాను చూడండి. నేను యూజ్ చేస్తుందయితే పాత మట్టండి. అంటే మన గార్డెన్‌లో వచ్చిన తర్వాత మనము కొన్ని మొక్కలైతే వేస్తాం కదా! వేసిన తర్వాత ఆ మట్టిని మళ్ళీ కొత్త మొక్కలు వేసుకోవడానికి నేను యూజ్ చేస్తాననమాట. మీరు ఏం చేస్తారు అంటే పాత మట్టి ఉంటే పాత మట్టి తీసుకోండి. లేదు ఒకవేళ మీరు కొత్త మట్టిని తీసుకోవాలి అనేసి అనుకుంటే ఒక వంతు మట్టి, ఒక వంతు పశువుల ఎరువు, ఒక వంతు ఇసుక అనేది తీసుకోండి. 3 సమాన భాగాలుగా తీసుకొని దాంట్లో ఒక గుప్పెడంత నీమ్ కేక్ పౌడరు, ఒక గుప్పెడంత మీరు బోన్ మీల్ అయితే వేసుకోండి. ఒక గుప్పెడంత నీమ్ కేక్ పౌడరు, ఒక గుప్పెడంత బోన్ మీలు. ఇదంతా కూడా బోన్ మీల్ అండి. నేను ఆన్లైన్లో ఒకేసారి కేజీ ఇలా తెప్పించేసుకుంటూ ఉంటాను. ఒక గుప్పెడంత బోన్ మీలు. నా దగ్గర గుడ్డు పెంకుల ఎక్సెల్ పౌడర్ అనేది ఉందనమాట. ఉన్నదనేసి నేను వేసేస్తున్నాను. మీ దగ్గర ఉంటే తీసుకోండి. లేదు అనేసి అంటే నో ప్రాబ్లం అండి. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నానమాట. ఇది ఒక 2 స్పూన్లు అయితే వేసాను. ఈ 3 కూడా బాగా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిసిపోవాలి అన్నమాట. ఈ 3 ఆ మట్టి మిశ్రమంలో బాగా కలిసిపోవాలి. చిన్న చిన్న రాళ్ళు గట్ట ఉంటే పక్కకు తీసేయండి. ఇలా మొత్తం అంతా కూడా కలిసిపోవాలన్నమాట.
మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత మీరు ఏ పాట్‌లో నాటుకోవాలి అనేసి అనుకుంటున్నారో ఆ పాట్‌ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏ రంధ్రాలు పెట్టుకుంటాం కదా కన్నాలు, ఆ కన్నాలు పెట్టుకున్న దగ్గర చిన్న రాళ్ళైతే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పాటింగ్ మిక్స్‌ని దాంట్లో నింపేయండి. నింపేసిన తరువాత మీరు వాటర్ అంతా కూడా వాటర్ వేశారు అనేసంటే ఆ వాటర్‌ని ఈ మట్టి అంతా కూడా పీల్చేసుకోవాలనమాట. అంటే అలా ఉండాలి మనం కలిపిన పాటింగ్ మిక్స్ అనేది. చూడండి నేను ఎంత వాటర్ వేస్తున్నానో. ఈ వాటర్‌కి మట్టి చూడండి ఎలా అలా పీల్చుకుందో వాటర్‌నంతా కూడా. చూసారా? ఎక్కడ కూడా గాలి అనేది లోపలికి చొరబడకుండా మనం వాటర్‌తో ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత మనము చిన్న కన్నాలో పెట్టుకొని మనము ఇప్పుడు కట్ చేసుకున్న కొమ్మల్ని మనం నాటేసుకోవడమే అండి. అది ఎలా నాటుకోవాలి అనేసంటే మనము కొమ్మలనైతే తీసుకున్నాం కదా! తీసుకున్న కొమ్మల్ని ఒక 2 ఇంచెస్ వరకు కూడా ఆకులన్నీ తీసేయాలి. మొత్తం 2 ఇంచెస్ వరకు తీసేయాలి. తీసిన తర్వాత మనము క్రాస్ కటింగ్ చేసుకోవాలండి. కిందన క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఖచ్చితంగా కిందన క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ కటింగ్ చేసుకొని మనకి ఎన్ని కొమ్మలు అవసరమవుతాయో అన్ని కొమ్మల్ని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎవరైనా చనిపోతుంది అనేసి అనుకుంటున్నారు కదా! వాళ్ళు మాత్రం ఈ స్టెమ్ ఏదైతే ఉందో అది అంత లావుగా ఉండాలి. ఒకవేళ మీరు నేను పెట్టినా చనిపోతుంది అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా తీసుకోండి. లేదు అంటే లేత కొమ్మలు పెట్టినా సరే వచ్చేస్తాయండి. మనకి ఎన్ని కొమ్మలు కావాలనుకుంటే అన్ని కొమ్మల్ని ఇలాగా మనము మొత్తం కిందన ఆకులన్నీ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనము పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. ఈ మరువం పక్కన పెట్టేసుకున్న తర్వాత గుచ్చేసుకొని నీళ్ళైతే పోసేసుకోవడమేనండి. ఈ మరువంకి ఎక్కువగా ఎండ ఏమీ అవసరం లేదు. 4-6 గంటల ఎండ అయితే సరిపోతుంది. లేదు అనేసి అంటే 4-5 గంటల ఎండ అయినా సరిపోతుందనమాట. ఎండ ఎక్కువగా తగలనవసరం లేదు. తరువాత ఈ ఎండాకాలంలో మనం కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. వీటికి నీళ్ళు విషయంకి వచ్చేసరి ఎలా వేసుకోవాలి అనేసి అంటే మట్టి భాగంలో తేమ ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. తేమ కొంచెం ఉండాలి. అలా అనేసి మట్టి ఎండిపోకూడదు. అలా చూసుకుంటూ నీళ్ళు అనేవి వేసుకుంటూ ఉండాలన్నమాట. మనము నీరు పోసేటప్పుడు మట్టి అనేది త్వరగా లోపలికి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వాటర్ వేసేటప్పుడు పాటింగ్ మిక్స్లో వాటర్ వేసేటప్పుడు చూడండి ఎంత వేగంగా వాటర్ అనేది లాక్కుందో అలా లాక్కుంటూ ఉన్నది అనేసి అంటే చాలా హెల్దీగా పెరుగుతుందనమాట మరువం అనేది. ఇప్పుడు ఈ మూడిట్లకి మనం ప్రూనింగ్ చేస్తాము. ప్రూనింగ్ చేసిన తర్వాత కంపోస్ట్ ఇచ్చాము. కంపోస్ట్ ఇచ్చిన తర్వాత వచ్చిన కొమ్మల్ని పాటింగ్ మిక్స్లో మనం నాటుకోవడం అయితే జరిగింది కదా. ఇప్పుడు మనం ఫెర్టిలైజరు ఈ ఫెర్టిలైజర్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేసి అంటే ఇప్పుడు నేను తీసుకుంది 1/2 లీటర్ వాటర్ అండి. అంటే ఇది 1 లీటరు పట్టిన బాటిల్ అనమాట. ఇది 1 లీటర్ పట్టిన బాటిల్. దానికి 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ వాటర్కి మనకి ఒక గుప్పెడంత పశువుల ఎరువు తీసుకొని ఈ 1/2 లీటర్ వాటర్లో ఆ గుప్పెడంత పశువుల ఎరువుని అందులో వేసి ఒక 24 గంటల పాటు పక్కన గనక పెట్టేశాము అనేసి అంటే మంచిగా ఫర్మెంటేషన్ అవుతుందండి. ఫర్మెంటేషన్ అయిన తర్వాత 1/2 లీటరు ఫర్మెంటేషన్ అయిన వాటర్కి 1/2 లీటర్ నార్మల్ వాటర్ కలిపేసి మన మొక్కల మొదట్లో అనేది వేసేసుకోవడమేనండి. ఈ విధంగా మనము 15 రోజులకు ఒకసారి చేసుకున్నాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది. ఇది ఇవాల్టి వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తానన్నమాట. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.